యువ ఐఏఎస్ అధికారులు శ్రీ పూజ ఆదిత్య వర్మ ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లంటే కోట్లు ఖర్చు పెడుతుంటే విశాఖపట్నంలో సింపుల్ గా దండలు మార్చుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వీరి వివాహం అందరి దృష్టిని ఆకర్షించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వేరు వేరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న వీరిద్దరూ పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఎంతో ఆర్భాటంగా ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ల పేర్లతో ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్యాలెస్లు, రిసార్ట్లు బుక్ చేసుకొని మరీ గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా నాణానికి ఒకవైపు అయితే ఈ రోజుల్లో కూడా సింపుల్ గా మ్యారేజ్లు బెస్ట్ అంటున్నారు ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు. ఆ ఇద్దరు ఎంతో నిరాడంబరంగా ఎలాంటి హడావుడి లేకుండా అందరినీ ఆశ్చర్యపరిచేలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరి శివాలయంలో దండలు మార్చుకొని అనంతరం వన్ టౌన్లోని సూపర్ బజార్ కార్యాలయం ఆవరణలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చట్టబద్ధంగా దంపతులయ్యారు. విశాఖపట్నం డిఐజీ బాలకృష్ణ దగ్గరుండి వీరి వివాహాన్ని నమోదు చేయించారు. పూజ ఆదిత్య వర్మ వీరి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువు టి శ్రీ పూజ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వరుడు ఆదిత్య వర్మ ప్రస్తుతం మేఘాలయలోని దాంద్రేంగిలో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వేరువేరు రాష్ట్రాలకు వేరువేరు బ్రాంచ్లకు చెందిన వీరిద్దరి వివాహాన్ని పెద్దలు కుదిర్చారని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు.